మనమందరము అభిషేకించబడాలి. దేవుని పని చేయటానికి అభిషేకించబడాలి. ఈ 2 ఒలీవ చెట్లు ఎవరయ్యా అనేది మనము ధ్యానం చేసుకుందాం. రండి, జకరియా గ్రంథములోనే 4వ అధ్యాయంలోనే 14వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం, చదువుకుందాం. వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచున్న తైలము పోయువారై ఉన్నారు. ఆ చెట్టునకు అంట 2 బంగారపు ఏమున్నాయంట, కొమ్మలు ఉన్నాయంట. ఈ పక్క కుడి ప్రక్కన చెట్టునకు ఒక కొమ్మ, బంగారపు కొమ్మ, ఎడమ ప్రక్కన ఉన్న చెట్టునకు ఒక బంగారపు కొమ్మ. ఈ బంగారపు కొమ్మ నుండి తైలము ఈ గిన్నెలోనికి పొయ్యబడుతూ ఉందంట. ఆ తైలము పొయ్యబడుతూ ఉండగా ఆ గిన్నె అంతా నిండి ఆ దీపములోనికి ఆ తైలము వెళ్ళి ఆ దీపము ఆరిపోకుండా వెలుగుతూ ఉండులాగున ఆ ఒలీవల నూనె నిత్యము ఆ దీప స్తంభములకు, ఆ దీపాలకు సరఫరా చేసే పరిశుద్ధాత్మ ఎవరి గుండా వెళుతుంది అంటే 2 ఒలీవల కొమ్మల గుండా వెళుతుంది. ఈ 2 ఒలీవల కొమ్మలను 2 మనుష్యులు అని మనం 14వ వచనములో చదువుకున్నాం. 2 మనుషులు నిలవబడి ఉన్నారు. ఎక్కడ నిలవబడి ఉన్నారు అని అంటే దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారు. సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలబడి ఉన్నారు. వారు యెహోవా యొద్ద నిలబడి తైలమును పోయుచూ ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఫుట్ నోట్స్ లో చదవండి, ఏముంది అక్కడ ఫుట్ నోట్స్ లో? అభిషేకము పొందినవారు. ఈ 2 మనుషులు ఎవరు? అభిషేకము పొందినవారు అనగా పరిశుద్ధాత్మ వారిలోకి వచ్చి